సరే ఎలక్షన్ కమిషన్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే నెల్లూరు జిల్లాతో మీ బాగా పరిచయం ఉంది. నెల్లూరు కలెక్టర్గా కూడా పనిచేసినట్టున్నారు మీరు. ఖరేడు అనే ఒక ప్రాంతంలో ఇండోసోల్ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇవ్వడం పైన చాలా పెద్ద వివాదం అవుతుంది. దాదాపు 8,000 ఎకరాల భూములు తీసుకోబోతున్నారు. కొన్ని విలేజెస్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో లేకుండా పోతున్నాయి. సో దానిపైన ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పటివరకు. ఇది చాలా తప్పండి. ఎలా అంటే ఇప్పుడు నియర్లీ 9 హ్యామ్లెట్స్ ఉన్నాయి. బికాజ్ ఐ వాజ్ కలెక్టర్ దేర్, సో ఐ హ్యావ్ విజిటెడ్ దట్ విలేజ్ సెవరల్ టైమ్స్. సో మంచి విలేజ్ అండి అది. యాక్చువల్గా అయితే చాలా అంటే సడన్లీ యూ విల్ ఫైండ్ డిఫరెన్స్. ఎలా ఉంటుందంటే ఆ విలేజ్లో ఉన్న వాటర్ టేబుల్ చాలా బాగుంటుంది. అందువల్ల పచ్చని చెట్లు, పంట పొలాలు, తీర ప్రాంతమే, అంటే సముద్రం పక్కన సీషోర్ ఉన్న గ్రామమే, కానీ బట్ దట్ విలేజ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్లస్ ఆ వాటర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ భూగర్భ జలాలు స్ట్రైట్గా తాగొచ్చు, అంటే మినరల్ వాటర్ లాగా ఉంటుంది. అలా ఉండి సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్. అప్పుడు విలేజ్ ఎకానమీ అని చెప్పేవారు కదా గాంధీ టైంలో. ఈ యూస్ టు టెల్, మనం విలేజ్ ఎకానమీని తీసుకురావాలి, ఒక్కొక్క విలేజ్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి అని హీ ప్రపోజ్డ్ విలేజ్ ఎకానమీ. అలాంటి దానికి ఫిట్ అయ్యే విలేజ్ అది. అన్నీ ఉన్నాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. అలాంటిది ఈవెన్ ఉలవపాడు మండలం కింద వస్తుంది అది. ఉలవపాడుకి కూడా అక్కడి నుంచి నీరు సరఫరా చేస్తారు. ఉలవపాడు కూడా మామిడి ఫేమస్, వరల్డ్ ఫేమస్. అలాంటి చోట వీళ్ళు 8,400 ఎకరాలు ఎంతో ఒక ఇచ్చారు. అది కూడా చాలా కన్నింగ్గా చేస్తున్నారండి. ఎలా అంటే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు దాన్ని ఒక 8 నుంచి 10 బిట్ల కింద డివైడ్ చేసేసి 500, 600 ఒక్కొక్క నోటిఫికేషన్ ఇవ్వడం. దానిలో 100 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్సే డిస్ప్లేస్ అవుతున్నారు అని అంటాం. అంటే వెన్ యూ సీ సపోజ్ ఇప్పుడు 8,000 ఏకర్స్ చూసినప్పుడు ఒక 2,000 కుటుంబాలు దెబ్బతింటున్నాయి అంటే చూసేవారికి చాలా ఇబ్బంది కనిపిస్తుంది కదా, చాలా ఇబ్బందికరంగా. వీళ్ళు 100 కుటుంబాలు, 200 కుటుంబాలు మాత్రమే డిస్ప్లేస్ అవుతున్నాయి. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, జస్ట్ 200 ఫ్యామిలీస్, 154 ఫ్యామిలీస్ డిస్ప్లేస్ అవుతున్నాయి అని ఆ స్కేల్ని బయట ప్రపంచానికి చూపించడానికి ఒక కన్నింగ్నెస్తో గవర్నమెంట్ యాక్ట్ చేస్తుంది. అసలు గవర్నమెంట్ కన్నింగ్నెస్ ఏంటంటే నాకు అర్థం కాదు. సి యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ జీవో వేర్ ఇన్ యూ హ్యావ్ స్టేటెడ్ అరౌండ్ 8,000 acres యూ ఆర్ అలొకేటింగ్ ఫర్ ద ఇండోసాల్. మరి 8,000 acresకి ఒకే నోటిఫికేషన్ ల్యాండ్ ఎక్విజిషన్కి ఎందుకు ఇవ్వలేదు? ఆ 8,000 acresలో ఎన్ని ఫ్యామిలీస్ పీడిఎఫ్స్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ అంటాం, ఆ పీడిఎఫ్స్ ఎన్ని వందలు ఉన్నాయి అని ఎందుకు చెప్పట్లేదు? అలాగే ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉంటారు. అంటే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల లైవ్లీహుడ్స్ పోయేవాళ్ళు, అంటే భూములు పోయేవాళ్ళు ఒక కేటగిరీ, భూములతో పాటు ఊరు ఖాళీ చేసి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకో కేటగిరీ, అక్కడ దాని మీద ఆధారపడి జీవించేవాళ్ళు ఇంకో కేటగిరీ. వీళ్ళందరికీ కూడా R&R రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ చేయమని చెప్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ SIA అనేది ఒకటి ఎగ్జామ్షన్ ఇస్తారు వీళ్ళు. గవర్నమెంట్ హ్యాస్ హిమ్సెల్ఫ్ ఆ జీవోలోనే SIA హ్యాస్ బీన్ ఎగ్జామ్టెడ్ అని ఒక సెంటెన్స్ రాసేశారు. 2013 యాక్ట్ అది. 2018లో అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంట్ చేసిన యాక్ట్కి ఇంతవరకు ప్రెసిడెంట్ అసెంట్ రాలేదు. సో ప్రెసిడెంట్ అసెంట్ రాంది యాక్టే కాదు, బట్ స్టిల్ దే ఆర్ కోటింగ్ 2018 ప్రకారం SIA ఎగ్జామ్ చేసేసామని చెప్పి 2013 ప్రకారం ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ కన్నింగ్నెస్ ఏంటి? అసలు గవర్నమెంట్ ఎలా కన్నింగ్గా ప్రవర్తిస్తుంది? క్రిమినల్ ఇంటెన్షన్ అలా చేస్తుంది. అది కూడా ప్రజలు ఏడాల, అది కూడా రైతులు ఏడాల. ఇప్పుడు ఫార్మర్స్ అందరూ భూమి కోల్పోతున్నారు. ఇప్పుడు భూమి కోల్పోయేటువంటి వాళ్ళు డిఫరెంట్ సోషల్ కేటగిరీస్ ఉన్నారు. ఇక్కడ మనం ఆ సోషల్ కేటగిరీ చూడలేదు. ఒక రైతు తను కోల్పోతున్న భూమి అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఖరేడు విలేజ్లో ఈ భూసేకరణ చేయాల్సిన అవసరము అగత్యమే లేదు. ఎందువల్ల లేదంటే చేవూరు, రావూరు అనే 2 మండలాలు ఉన్నాయి, 2 గ్రామాలు ఉన్నాయి. అవి పక్కనున్న గుడ్లూరు మండలం కింద వస్తాయి. అంటే నాకు పనిచేశాను, చూశాను, ఆ గ్రామాలను తిరిగాను, పాదయాత్ర కూడా చేశాను, అందువల్ల నాకు బాగా తెలుసు. సో ఈ గ్రామాల్లో అరౌండ్ 5,000 acres, ఇంచుమించు 500 కోట్లకి ఇండోసాల్ వాళ్ళు ఇస్తే ఆ డబ్బుతో రైతుల దగ్గర భూమి తీసుకుని
ఆ భూమిని ఇండోసాల్ కంపెనీకి గత ప్రభుత్వం ఇచ్చింది. ఇండోసోల్ వాళ్ళు ఓన్గా 500 crores ఇన్వెస్ట్ చేశారు డబ్బు ఇచ్చారు ప్రభుత్వానికి, ఆ, ఆ డబ్బులతో ఎక్వైర్ చేసింది. ఎక్వైర్ చేశారు. ఆ ఎక్విజిషన్లో ఎక్కడా కూడా చిన్న అంటే హర్తాళ్ళు కానీ నిరసన లేవు, నిరసనలు కానీ లేవు. ఎక్కడ కూడా చిన్న కేక కూడా లేదు. ఎందుకనంటే ఆ రైతులు కోరుకున్న విధంగా ఆ భూమికి రావాల్సిన వాల్యూ ఇచ్చారు. మోరోవర్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏవి కూడా పంటలు పండే, అంటే ఈరోజు 3 పంటలు పండే బంగారం లాంటి నేలను తీసుకుని వెళ్ళి అమరావతిని క్యాపిటల్ కడతా ఉన్నారు కదా. అలాగే ఇలా 2 పంటలు పండేటువంటి కరేడు భూముల్ని ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ఇవ్వడం అనేటువంటిది అమానుషం, దుర్మార్గం, విఘ్నత లేనటువంటి చర్య, విజ్డమ్ లేనటువంటి చర్య ఒకవైపు అయితే, నీకు కనిగిరి, పామూరు, చంద్రశేఖరపురం, ఉదయగిరి, సీతారాంపురం ఈ ప్రాంతాలన్నింటిలోనూ నీటి చుక్క లేకుండా ఉన్నటువంటి 1000 ఎకరాల భూములు ఉన్నాయి. పైగా కావాల్సింది కూడా సోలార్ పవర్ కోసం అంట ఉన్నాయి. ఆ భూములు ఏమీ తీసుకోవడం లేదు. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు దొనకొండ, వినుకొండ మధ్యలో ఉన్నటువంటి భూమి ఇంచుమించు 50,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఇట్స్ నాట్ కంప్లీట్లీ గవర్నమెంట్ ల్యాండ్, ఇంటర్మీడియట్ ప్రైవేట్ ల్యాండ్స్. అంటే దానిలో ఒక 30,000 వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. సో ఉన్నది అక్కడ ఒక క్యాపిటల్ పెట్టుకోవడానికి కొత్తగా వచ్చిన రాష్ట్రానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే నాగార్జున సాగర్ కెనాల్ కూడా ఉంది. సో అక్కడి నుంచి మనం డ్రింకింగ్ వాటర్ కూడా డ్రా చేసుకోవచ్చు అని కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ అన్ని చూపిస్తూ అప్పుడు ఒక ప్రపోజల్ ఇచ్చాం. అక్కడ ఉంది భూమి, ఇంచుమించు 30,000 ఎకరాల భూమి ఉంది. అప్పుడు అమరావతి క్యాపిటల్గా అనౌన్స్ చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏం చెప్పారంటే, మేము దొనకొండని క్యాపిటల్గా ప్రపోజల్స్ వచ్చినాయి కానీ అమరావతిని చూస్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మేము ఇండస్ట్రియల్ హబ్ పెడతాము, ఇండస్ట్రియల్ సిటీ డెవలప్ చేస్తామని. ఇప్పుడు ఆయన మాటలు చెప్తాడు పని చేయడానికి, ఇది కూడా ఒక ఉదాహరణ. నాకు ఇప్పుడు సడన్ గుర్తొచ్చింది. అసెంబ్లీలో చెప్పారు, ఏదో పేపర్ న్యూస్ వాళ్ళ బాకా మీడియాలో వచ్చింది కాదు, ఆన్ రికార్డ్ హీ స్పోక్, వీ విల్ డెవలప్ ఏ సిటీ, ఇండస్ట్రియల్ హబ్గా చేస్తాం దాన్ని అని చెప్పారు. ఇంతవరకు అసలు కనీసం ఒక స్టోనే పడలేదు అక్కడ, పునాది రాయే పడలేదు. అంత భూమి అక్కడ ఉంటే కరేడ్ కోసం మరి ఎంత ఫర్టైల్ ల్యాండ్స్ ఎందుకు తీసుకెళ్ళాలి? బ్యాక్ టు ది పాయింట్, వాళ్ళు ఎక్వైర్ చేసిన ల్యాండ్, అదే బ్యాక్ టు ది పాయింట్. అక్కడ ఇంచుమించు 115 acres లోనూ ఎంతలోనూ సమ్ క్రోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు, ఇన్వెస్ట్ చేసి యాక్టివిటీ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. స్టార్ట్ చేసిన తర్వాత దీనిని వేరే ఏదో బీపీసీఎల్కో దానికో ఇస్తామని చెప్పి ఆ భూమిని వాళ్ళకి ఇస్తామని, అంటే ఆల్రెడీ ఎక్వైర్ చేసేసి రెడీమేడ్గా ఉన్నదాన్నేమో అంటే ఏ కంపెనీ అయితే డబ్బులు కట్టిందో ఆ కంపెనీ కోసం ఎక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చి, అది వీళ్ళు తీసేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చి, ఇది రైతుల నోట్లో మట్టి కొడతామని చెప్పి ఈ భూమి తీసుకుంటామని జీవో ఇచ్చారు. అసలు ఎంత దారుణంగా మోసం కనిపెడుతుంది ఇక్కడ, చీటింగ్, కన్నింగ్నెస్ కనిపిస్తుంది గవర్నమెంట్ సైడ్. పైగా ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి ఇచ్చినటువంటి భూమి అలా ఇంకెక్కడైనా ఇష్టపడి ఇచ్చినటువంటి భూమి అంటే తీసుకోండి, తీసుకుని డెవలప్ చేయండి. నోబడీ ఈజ్ అగెన్స్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు మన స్టేట్కి ఇండస్ట్రీస్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉండాలి, సర్వీస్ సెక్టర్ ఉండాలి, అదే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి, జిఎస్డిపి పెంచుతాయి. సో వీ కాంట్ జస్ట్ ఓన్లీ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషికల్చర్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి మనం బ్రతకలేము. వీ నీడ్ డెవలప్మెంట్, వీ నీడ్ ఇండస్ట్రీస్, వీ నీడ్ ఎంప్లాయ్మెంట్. బట్ దానికి మార్గాలు ఉన్నాయి కదా. అంటే ఇంకా ఏదో దీని వెనక దాగి ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి. వీళ్ళు దేనికో ఒక వ్యూహం పని రైతుల్ని వేధించి వాళ్ళు మట్టి కొట్టే పని చేస్తున్నారు అనేటువంటి కనిపిస్తుంది. రైతులు నన్ను కలిశారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని కోరారు. ప్రధాన పార్టీలు ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయడం లేదని కూడా చెప్పారు. టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరు కూడా చేయడం లేదు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు కొంతమంది వెళ్తున్నారు, ఏదో ఒకరిద్దరు వెళ్ళారంట, తర్వాత కూడా అది లేదు. కాబట్టి దే వాంటెడ్ అంటే కొంచెం ఈ గవర్నమెంట్లో అవగాహన ఉండి, యాక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండి, సిన్స్ అంటే అక్కడ కరెక్ట్గా వర్క్ చేయడం, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అన్ని అవగాహన ఉంది. కాబట్టి మీలాంటి వ్యక్తి మాకు సపోర్ట్ ఉంటే బాగుంటుందని రైతులు అందరూ వచ్చి కలిశారు. సో కొద్ది రోజుల్లో నేను గ్రామానికి కూడా వెళ్తున్నాను. నాకు కూడా చెప్పండి, నేను వస్తాను. వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని దాని నుంచి ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద, అంటే మన జ్యుడిషియల్ సైడ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానీ ఎలా రిలీఫ్ వాళ్ళకి వచ్చే విధంగా పనిచేయాలనేటువంటిది
ఇంకా ఇప్పుడు నేను జనరల్గా కొన్ని లూప్ హోల్స్ అక్కడ జరిగిన మోసం అని చెప్పాను. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా వెలికి తీసి ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ యొక్క కన్నింగ్నెస్ని, ఆ చీటింగ్ మైండ్ని ప్రజలకు ఎక్స్పోజ్ చేసి చూపించడం అనేటువంటి ప్రయత్నం అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా డెఫినెట్గా రైతుల పక్షాన్ని నిలబడి చేస్తాం. రైట్ సార్, గుడ్ జాబ్. అది డెఫినెట్గా మేము కూడా మీతో పాటు వస్తాం అక్కడికి.